మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎప్సైడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి జోసా రౌండ్ 2 రిజల్ట్స్ విడుదల చేశారు. ఆల్రెడీ ఎస్టర్డే ఈవినింగే వచ్చింది, అందరూ చాలామంది చూసుకున్నారు. సీట్ వచ్చిన ప్రతి స్టూడెంట్స్కి బిగ్ కంగ్రాచులేషన్స్. ఎవరికైతే ఫ్లోట్ ద్వారా మీరు అనుకున్న కాలేజ్ వస్తుందో వాళ్ళకి బిగ్ కంగ్రాచులేషన్స్. కొద్దిమందికి సీట్ రాలేదు, సో డోంట్ డిసప్పాయింట్. లాస్ట్ రౌండ్ వరకు వెయిట్ చేయండి. సీసాప్లో కూడా ప్రయత్నించండి, గివ్ అప్ మాత్రం ఇవ్వకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో ఇక్కడ సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, రాని వారు ఏం చేయాలనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళకైతే మరీ చెప్తున్నా క్లియర్గా, సార్ నాకు సీట్ వచ్చింది కానీ నాకు నచ్చిన కాలేజ్ రాలేదు, ఏదో నేను ఏది వచ్చినా సరే అన్నట్లు పెట్టాను, చాలా నార్మల్ నాకు ఇష్టం లేనిదే వచ్చింది, ఇప్పుడు నేను ఫీజు పేమెంట్ చేయాలి, రౌండ్ 3 కోసం చూడాలని అడుగుతున్నారు. ఖచ్చితంగా మీరు ఫీ పేమెంట్ చేసి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తేనే యాక్సెప్టెన్స్ చేస్తేనే మీరు కౌన్సిలింగ్ ఉంటారు జోసాలో. లేదు నేను చెయ్యను సార్, నేను రౌండ్ 3లో నాకు నచ్చిన కాలేజ్ వస్తేనే చేస్తా అంటే మీరు ఎగ్జిట్ అయిపోతారు, ఆటోమేటిక్గా ఎగ్జిట్ అయిపోతారు అనమాట. సో ఖచ్చితంగా యూ షుడ్ పే ఫీజ్ అనమాట, ఫీజ్ అప్లోడ్ సర్టిఫికేట్స్. సో దీని గురించి కొంచెం మాట్లాడదాం, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. సో రౌండ్ 2 ఇక్కడ మనకు డేట్స్ ఇచ్చారు. ట్యూస్డే 30 జూన్, ఎస్టర్డే 5 o'clock మనకు రిజల్ట్ వచ్చింది, ఇది అందరికీ తెలుసు. ఇప్పుడు కొత్తగా సీట్ ఎవరికైతే వస్తుందో, కొత్తగా సీట్ వస్తుంది కదా, రౌండ్ 2లోనే కొత్తగా సీట్ వచ్చింది. రౌండ్ 1లో రాని వాళ్ళు రౌండ్ 2లో ఎస్టర్డే ఈవినింగ్ నుంచి ఉంది. ఇది ఆన్లైన్ రిపోర్టింగ్, ఫీ పేమెంట్ చేయాలి. ఎంత ఉంటే అంత బై డిఫాల్ట్ అక్కడ ఉంటుంది, ఫీ పేమెంట్ చేయాలి. డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ ఉంటే అన్నీ అప్లోడ్ చేయాలి. ఓకే, ఏమైనా క్వైరీస్ వస్తే వాటికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. క్వైరీస్ అంటే ఏం రాదు, మీరు ఇంటర్ హాల్ టికెట్ ఎందుకు పెట్టారు, ఇంటర్ మెమో పెట్టండి, ఇలా క్లియర్గా మెన్షన్ చేస్తారు. మీరు పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఇది కరెక్ట్ లేదు మళ్ళీ అప్లోడ్ చేయండి, ఇలా క్లియర్గా అడుగుతాడు. ఇంటర్ మెమో మీద స్టాంప్ కావాలి, ఇలా వెరీ క్లియర్గా చెప్తారనమాట. ఓకేనా. అయితే లాస్ట్ డేట్ ఫర్ ఫీ పేమెంట్కి ఎప్పుడు ఉంది అంటే 3rd జూలై వరకు మనకు టైం ఉంది. 3rd జూలై తక్కువ టైం ఇస్తారు, ఫస్ట్ రౌండ్కి ఎక్కువ టైం ఇస్తారు. ఫస్ట్ రౌండ్లోనే మ్యాక్సిమం ఫిల్ చేస్తారు కాబట్టి, ఎక్కువ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఎక్కువ టైం. అయితే ఇక్కడ ఇంకొకటి, సాటర్డే 4th జూలై రిజల్యూషన్ ఆఫ్ ఫీ పేమెంట్ ఇష్యూ. కొద్దిమంది పేమెంట్ చేసినాక కూడా పేమెంట్ అయినట్లు కనపడదు, టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. అందుకని వాళ్ళకు జూలై 4th కూడా ఈవినింగ్ 5 వరకు ఛాన్స్ ఇస్తారనమాట. మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి, బ్యాంక్ వాళ్ళ దగ్గర మాట్లాడి లేదా జోసా టెక్నికల్ టీం వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు చెప్తారు. నెక్స్ట్ వెడ్నెస్డే 1st జూలై 10కి ఇనిషియేషన్ ఆఫ్ విత్డ్రాల్ ఆఫ్ సీట్, ఎగ్జిట్ ఫామ్ సీట్ అలొకేషన్. కొద్దిమంది ఎగ్జిట్ అయిపోదామని చూస్తారు జోసా కౌన్సిలింగ్ ద్వారా. ఎలా వాళ్ళు డీమ్డ్ యూనివర్సిటీలో ఫీ పేమెంట్ చేయడం కానీ, అబ్రాడ్ వెళ్ళడం కానీ కొంచెం మార్చుకొని, నేను జోసా నుండి వెళ్ళిపోతా సార్, నాకు రౌండ్ 1లో సీట్ వచ్చింది అయినా నేను వెళ్ళిపోతా, లేదంటే నేను ప్రాసెసింగ్ కొంత అమౌంట్ కట్టినా అది నా అమౌంట్ నాకు కావాలి నేను వెళ్ళిపోతా అంటే మీరు విత్డ్రాల్ ఆఫ్ సీట్ కొట్టాలి. సింపుల్గా అక్కడ విత్డ్రా కొడితే మీకు ఓటీపీస్, మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే దాన్ని ఎంటర్ చేస్తే విత్డ్రా కావచ్చు అనమాట. దానికి 1st జూలై వరకు టైం ఉంటుంది. నెక్స్ట్ ఫ్రైడే 3rd జూలై బై 17 PM వరకు ఉంది. ఓకే, 3rd జూలై వరకు ప్రాసెస్. ఓకే, 3rd జూలై వరకు ఉంది, 3rd జూలై వరకు ఉంది. అయితే సండే 5th జూలైకి లాస్ట్ డే టు రెస్పాండ్ టు విత్డ్రాయల్ క్వైరీ, లాస్ట్ డే టు రెస్పాండ్ క్వైరీస్. 5th జూలై వరకు మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నా రెస్పాండ్ కావాలి, అవి సాల్వ్ చేసుకోవాలి, విత్డ్రాయల్ క్వైరీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ 6th జూలై ఈవినింగ్ మనకు 5 o'clockకి సీట్ వస్తుంది, రౌండ్ 3 రిజల్ట్ వస్తుంది. ఇది 6th జూలైకి రౌండ్ 3 రిజల్ట్ అనమాట. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇవన్నీ కరెక్ట్ గుర్తుపెట్టుకొని ఇమ్మీడియట్గా చేయండి, వెయిట్ చేయకండి. సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడానికి తక్కువ టైం ఇచ్చారు వీళ్ళు, ఏమైనా క్వైరీస్ ఉంటే మనకు సాల్వ్ చేసుకోవడానికి టైం ఉంటుంది. సో ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్తాను నేను. ఇప్పుడు రౌండ్ 2లో మెనీ స్టూడెంట్స్ సిచ్యువేషన్ ఎట్లుంది అంటే, కొద్దిమందికి ఏమో సీట్ రాలేదు, రౌండ్ 1లో రాలేదు, రౌండ్ 2లో రాలేదు, నో సీట్ అలాటెడ్. ఇంకా వీళ్ళు ఏం చేసేది లేదు, వెయిట్ ఫర్ రౌండ్ 3 కోసం వెయిట్ చేయడమే. రౌండ్ 3 రాకుంటే రౌండ్ 4 రాకుంటే రౌండ్ 5, లేకపోతే సీసాప్ వరకు వెయిట్ చేయండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇది ఒకటి. కొద్దిమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ నా ర్యాంక్ కన్నా పెద్ద ర్యాంక్కి సీట్ వచ్చింది బట్ నాకు ఎందుకు రాలేదని. మ్యాక్సిమం అలాంటి మిస్టేక్ అయితే జరగదు, ఎందుకంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా వెబ్సైట్లో ఉంటుంది. చూడండి అక్కడ వాళ్ళకి ఏ రిజర్వేషన్, ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చారో అనేది ఒకసారి 1కి 10 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఇంకా రౌండ్ 2లో ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే, కొత్తగా సీట్ వస్తుంది. కొత్తగా రౌండ్ 1లో రాని వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు, ఆన్లైన్ రిపోర్టు పేమెంట్ చేస్తారు, అప్లోడ్ చేస్తారు, ఫ్లోట్, స్లైడ్, ఫ్రీజ్ అని కనిపిస్తాయి. 3 కనిపిస్తాయి వీళ్ళకు, 3 కనిపిస్తాయి. ఇష్టమైతేనేమో ఫ్రీజ్ చేసుకుంటారు, లేదు సార్ నెక్స్ట్ కాలేజీకి ట్రై చేస్తా అంటే ఫ్లోట్ పెట్టుకుంటారు, లేదు సార్ నాకు వచ్చిన కాలేజీలోనే వేరే బ్రాంచ్ కోసం నేను ట్రై చేస్తా అంటే స్లైడ్ పెట్టుకుంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళకు ఫ్లోట్, స్లైడ్, ఫ్రీజ్ అని కనిపిస్తుంది కొత్తగా వచ్చిన వాళ్ళకు.
ఇది న్యూలీ సీట్ అలాటెడ్. ఓకే, న్యూలీ సీట్ అలాటెడ్. ఇక ఇంకొక సిచ్యువేషన్ ఉంటుంది. రౌండ్ 1లో సీట్ వచ్చింది వాళ్ళకు. అయితే వాళ్ళు ఏం చేశారు అని అంటే ఫ్లోట్ పెట్టుకున్నారు కొత్త కాలేజ్ కావాలని. కొద్దిమంది స్లైడ్ పెట్టుకున్నారు అదే కాలేజీలో వేరే బ్రాంచ్ కావాలని చెప్పేసి. ఓకే, రౌండ్ 2లో. అయితే ఈ రౌండ్ 2లో వేరే కాలేజ్ కానీ వేరే బ్రాంచ్ కోసం ట్రై చేసి ఉంటారు కదా, వాళ్ళకు సీట్ రాలేకుంటుంది, పాతదే ఉంటుంది. కొత్తది రాకుంటే మీది పాతది మీకు అలానే ఉంటుంది, అది తీసేయరు కొత్తది రాకుంటే. ఒక కేసు పాతది మీ కాలేజ్ మీకు ఇంతమందికి రౌండ్ 1 లేదు ఉందో అదే ఉంటుంది. ఓకే, మీరు ఇక మళ్ళీ ఏం చేయాలి సార్, మాకు పాతదే ఉంది, నేను రౌండ్ 3లో ట్రై చేయాలన్నా ఫ్రీజ్ పెట్టుకోవాలని టెన్షన్ పడకండి. మీరు అదే కాలేజ్ మంచిగా అనుకుంటే ఫ్రీజ్ పెట్టుకోండి. లేదు సార్ నేను ట్రై చేస్తాను మళ్ళీ రౌండ్ 1లో ట్రై చేసినట్లంటే ట్రై చేసుకోండి. దానికోసం ఏం స్పెషల్గా చేయాల్సిన అవసరం లేదు. మీరు రౌండ్ 1లో ఫ్లోట్ పెట్టి రౌండ్ 2లో సీట్ రాలేదనుకోండి, మీ రౌండ్ 3కి ఆటోమేటిక్గా ఫ్లోట్ కంటిన్యూ అవుతుంది. ఇక ఫ్లోట్ కంటిన్యూ అవుతుంది. లేదు సార్ నేను స్లైడ్ పెట్టుకుంటా అంటే పెట్టుకోవచ్చు. ఫస్ట్ రౌండ్లో ఫ్లోట్ పెట్టుకున్న వాళ్ళకు స్లైడ్ ఫ్రీజ్ కనిపిస్తుంది. స్లైడ్ పెట్టుకుంటా సార్ అదే కాలేజీలో ఇంకా వేరే బ్రాంచ్ అయినా ఓకే అనుకుంటే పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. ఓకేనా, నేను స్లైడ్ పెట్టుకోను సార్ ఫ్రీజ్ చేయనంటే ఆటోమేటిక్గా ఫ్లోట్ అయిపోతుంది ఫ్లోట్ పెట్టుకున్న వాళ్ళకు. లేదు సార్ నేను స్లైడ్ పెట్టుకున్నా ఆల్రెడీ, స్లైడ్ పెట్టుకున్న వాళ్ళకు ఒక్కటే ఆప్షన్ కనిపిస్తుంటుంది, ఫ్రీజ్ కనిపిస్తుంటుంది. నేను ఫ్రీజ్ చేయను సార్ అంటే ఆటోమేటిక్గా స్లైడ్కి వెళ్ళిపోతుంది, అది అదే కాలేజీలో వేరే బ్రాంచ్ కోసం ట్రై చేస్తుంటుంది. ఏం లేవు సార్ అసలు నేను నా పెట్టిన కాలేజ్ అదే ఉందంటే ఆటోమేటిక్గా నేను ఫ్రీజ్ చేయాల్సిందే. ఇప్పుడు సెకండ్ రౌండ్లో ఫస్ట్ రౌండ్లో మీకు కింద ఒక బ్రాంచ్ వచ్చి ఉంటుంది, సెకండ్ రౌండ్లో ఇంకొక బ్రాంచ్ వచ్చి ఉంటుంది. ఇంకా నీకు సెకండ్ రౌండ్లో ఒక బ్రాంచ్ వచ్చి ఉంటుంది, ఎన్ఐటి వరంగలే అనుకోండి, స్లైడ్ పెట్టుకుని ఉంటారు. సెకండ్ రౌండ్లో మీరు పైన ఒక బ్రాంచ్ వచ్చి ఉంటుంది. ఇక దానిపైన ఏ బ్రాంచ్లు పెట్టలేము అనుకోండి, మీరు ఖచ్చితంగా ఫ్రీజ్ చేసుకోవాల్సిందే. ఇక ఎందుకంటే స్లైడ్ నుంచి ఫ్లోట్కి రానికి రాదు, స్లైడ్లో ఇంకా వేరే బ్రాంచ్లు లేవు అలా అనమాట. సో ఇది వెయిట్ ఫర్ సెకండ్ రౌండ్. ఎవరికైతే రౌండ్ 2లో రాలేదో ఫ్లోట్ స్లైడ్ పెట్టుకున్నా. ఇంకొకటి న్యూ కాలేజ్ న్యూ బ్రాంచ్ అలాట్ అయింది అనుకుందాం. రౌండ్ 2లో కొత్త కాలేజ్ కొత్త బ్రాంచ్ అలాట్ అయింది అనుకోండి. అప్పుడు వీళ్ళ కొత్త కాలేజ్ అలాట్ అయింది, అది ఇష్టమైతే ఫ్రీజ్ చేసుకుంటారు. ఓకే, ఇష్టమైతే ఫ్రీజ్ చేసుకుంటారు. ఇక ఓకే సార్ అని. ఇష్టం లేదనుకోండి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఫ్లోట్ కంటిన్యూ అవుతుంటుంది. ఎందుకంటే ఫస్ట్ రౌండ్లో ఫ్లోట్ పెట్టింటారు కదా, ఫ్లోట్ పెట్టుకున్న వాళ్ళకు సపరేట్గా ఫ్లోట్ కనపడదు, స్లైడ్ పెట్టుకున్న వాళ్ళకి సపరేట్గా స్లైడ్ కనపడదు. ఫ్లోట్ పెట్టుకున్న వాళ్ళకు ఓన్లీ స్లైడ్ ఫ్రీజే కనిపిస్తుంది, స్లైడ్ పెట్టుకున్న వాళ్ళకు ఓన్లీ ఫ్రీజే కనిపిస్తుంది. నేను ఫ్రీజ్ టచ్ చేయనంటే స్లైడ్ కంటిన్యూ అవుతుంది అలా అనమాట. సరే ఫ్లోట్ పెట్టుకున్నారు, వాళ్ళకి ఫ్రీజ్ స్లైడే కనిపిస్తుంది, నేను ఈ రెండు ఓకే చెయ్యను అంటే ఆటోమేటిక్గా ఫ్లోట్కి వెళ్ళిపోతుంది, టెన్షన్ పడకండి. ఓకేనా, అప్పుడు ఆటోమేటిక్గా ఫ్లోట్కి వెళ్ళిపోతుంది. లేదు సార్ నేను స్లైడ్ పెట్టుకున్నా నేను ఇప్పుడు ఫ్రీజ్ చేసుకోవట్లేదు అంటే స్లైడ్ కంటిన్యూ అవుతుంది అనమాట అలా. ఓకే, ఫ్రీజ్ ఒక్కటే కనిపిస్తుంది, అది పెట్టకుంటే స్లైడ్ కంటిన్యూ అవుతుంది ఆటోమేటిక్గా. ఇంకొకటి సార్ రౌండ్ 1లో ఫీజు కట్టినా, నేను ఫీజు పేమెంట్ చేసిన, రౌండ్ 2లో కొత్త కాలేజ్ వచ్చింది, నేను మళ్ళీ సపరేట్గా ఫీ పేమెంట్ చేయాలంటే అది ఏం అవసరం లేదు, సపరేట్గా సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలంటే ఏం అవసరం లేదు. కాకపోతే ఒక్క కేసులో మాత్రం సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. రౌండ్ 1లో సీట్ అలాట్ అయ్యి రౌండ్ 2లో కొత్త కాలేజ్ వస్తుంది కదా, మీరేం అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు సర్టిఫికేట్స్, అంత డేటా జోసాలు ఉంటుంది, రికార్డ్ అయ్యి ఉంటుంది క్లియర్గా. అయితే కొత్త కాలేజ్ వాళ్ళకు కొంచెం డౌట్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఎన్ఐటి నుంచి IIITకి వెళ్ళింది, ఎన్ఐటి టు IIIT వెళ్తే ఏం అడిగారు, ఒకవేళ అడిగితే మీరు క్వైరీకి మాత్రం ఆన్సర్ చేయాలి. జనరల్గా ఐఐటి నుంచి జోసా ఐఐటి ప్లస్ సిస్టమ్స్ ఎన్ఐటి IIIT, ఐఐటి నుంచి ఎన్ఐటి కానీ ఎన్ఐటి నుంచి ఐఐటి కానీ ఇటువంటి చేంజెస్లో అడిగే పాసిబిలిటీ ఉంటుంది, అడుగుతారని కాదు. ఒకసారి చూసుకుంటుండండి వెబ్సైట్ని. కొత్తగా సార్ నాకు ఎన్ఐటి వరంగల్ నుంచి నాకు ఐఐటి రూర్కి వచ్చింది సార్ అంటే అక్కడ అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట క్వైరీస్, ఒకసారి చూసుకుంటూ ఉండండి. ఓకే, వెబ్సైట్ని రెగ్యులర్గా చూడండి, మన క్వైరీ వస్తే మాత్రం వాటికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇంకా ఏదైనా ఎక్సెప్షనల్ ప్రాబ్లం ఉందనుకోండి హెల్ప్లైన్ సెంటర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు అలాట్ అయిన కాలేజ్ కన్నా కాంటాక్ట్ అవ్వండి, జోసా హెల్ప్లైన్ సెంటర్ కన్నా కాంటాక్ట్ అవ్వండి, ఖచ్చితంగా వాళ్ళు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇది ఈ వీడియో. సో మిస్టేక్ చేయకుండా జాగ్రత్తగా అప్లోడ్ చేయండి. ఓకేనా, ఒక్కసారి సీట్ వచ్చి ఫీజు పేమెంట్ చేసిన వాళ్ళకి సీట్ పోదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు ఫ్రీజ్ చేయకుంటే ఫ్లోట్ పెట్టుకున్న వాళ్ళకి ఫ్లోట్ కంటిన్యూ అవుతుంది, స్లైడ్ పెట్టుకున్న వాళ్ళకి స్లైడ్ కంటిన్యూ అవుతుంది. ఫ్రీజ్ చేస్తే మీకు ఆ కాలేజ్ సీట్ తీసుకొని వెళ్ళిపోతారు ఇక. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఎవరికైనా సీట్ రాని వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకండి, సీసాబ్ వరకు ట్రై చేయండి. అబ్నార్మల్గా ఒక 1 to 5% సీట్ రాదు అనుకున్న వాళ్ళకు కూడా సీట్ వస్తుంది సీసాబ్లా. ఓకేనా, అంతవరకు అయితే ట్రై చేయండి, గివ్ అప్ ఇవ్వకండి. ర్యాంక్ పెద్ద ఉంది అంటే ఇటు వెబ్సైట్ కూడా ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ రిజల్ట్స్ విడుదల చేశారు ఆల్రెడీ, తెలంగాణ వెబ్సైట్ వెబ్ ఆప్షన్స్ కూడా
పెట్టి చాయిస్ ఫిల్లింగ్ ఇస్తున్నాను, అలా పార్టిసిపేట్ చేయండి. ఓకేనా, మీకు ఇక్కడ సీట్ వచ్చి అక్కడ సీట్ వస్తే డిసైడ్ అవుతురు తర్వాత దాని గురించి వెరీ క్లియర్గా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, దాని మీద ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సీసార్ వరకు క్లియర్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్స్. సీట్ రాని వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకండి, లాస్ట్ రౌండ్ వరకు ట్రై చేయండి. సీట్ వచ్చిన వాళ్ళందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్ మై డియర్ స్టూడెంట్స్. క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అయితే అవన్నీ నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ అఫీషియల్ వెబ్సైట్ నుండి తీసుకొని మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్స్.